ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల 14వ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజున గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే షష్టమ, అష్టమ స్థానాల్లో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి మధ్యాహ్నం 11-12 గంటల వరకు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఆ తర్వాత నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం మీ యొక్క దైనందిన జీవిత వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మధ్యాహ్నం వరకు కూడా మీకు చాలా వరకు కూడా మీ యొక్క పార్ట్నర్స్తో కానీ, మీ యొక్క వ్యాపార భాగస్వాములతో కానీ, జీవిత భాగస్వాములతో కానీ చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. స్త్రీ సౌఖ్యం కూడా పెరుగుతుంది. మీకు నచ్చిన వ్యక్తులతో నచ్చినట్టుగా మీరు బిహేవ్ చేస్తారు. నచ్చిన వ్యక్తులతో మీరు ఆనందంగా గడపడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. అలాగే ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేస్తున్న పని ఏ పైనైనా సరే అది మంచి ఉత్తమమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మధ్యాహ్నం వరకు కూడా మరి చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మధ్యాహ్నం వరకు కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. దానివల్ల ఏంటంటే మీరు చేస్తున్న ప్రతి పని కూడా మీకు సత్ఫలితాలను ఇస్తుంది. చేస్తున్న ప్రతి పనికి కూడా మీకు ఒక గుర్తింపుని, కీర్తి ప్రతిష్టల్ని పెంచుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఆదాయం పెరుగుతుంది. మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా మీకు ఆదాయం పెరుగుతుంది. ఈ ఆదాయం పెరగడం వల్ల మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా సుసంపన్నం చేసుకుంటారు. మీ కార్యక్రమాలన్నీ కూడా మీరు సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఉద్యోగాలు చేస్తుంటే ఆ ఉద్యోగాల్లో ఖచ్చితంగా మీరు చేస్తున్న పనిని మీ పై అధికారులు, తోటి ఉద్యోగులు గుర్తిస్తారు, గమనిస్తారు. ఆ గమనించి ఖచ్చితంగా కూడా మీకు మీ సామర్థ్యం పట్ల ఇతరులకి నమ్మకం కలుగుతుందన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి, మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి. మధ్యాహ్నం వరకు కూడా వీళ్ళకి చాలా వరకు హ్యాపీగా సాగిపోతుంది. అలాగే మధ్యాహ్నం తర్వాత నుంచి అంటే 12 గంటల తర్వాత నుంచి చంద్రుడు అష్టమ స్థానంలోకి సంచారం చేస్తున్నాడు. ఈ అష్టమ స్థానంలో సంచారం చేయడం వల్ల కొంచెం బయట ఆహార పదార్థాలను మీరు త్యజించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంటే బయట ఆహార పదార్థాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తీసుకోకూడదు. ముఖ్యంగా దోషపూరితమైన ఆహార పదార్థాలను మీరు తీసుకోకూడదు. తీసుకుంటే ఖచ్చితంగా కూడా మీకు ఈ జీర్ణాశయ సంబంధమైన సమస్యలు, ఈ కడుపుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ అజీర్ణ సంబంధమైన సమస్యలు మీకు ఎక్కువగా బాధ పెట్టడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే పిక్కలు, నొప్పులు వీటికి సంబంధించిన సమస్యలు కూడా మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే మధ్యాహ్నం దాటిన తర్వాత నుంచి మీకు ఇష్టం లేని కార్యక్రమాలు కూడా మీరు చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉండదు, ఆ పని మీద మీకు ఇంట్రెస్ట్ ఉండదు. లేకపోతే ఒకవేళ ఆ ఇంట్రెస్ట్ లేనప్పుడు ఏంటంటే ఎవరి బలవంతం మీదో, స్నేహితుల బలవంతం మీదో, లేదా బంధువుల బలవంతం మీదో ఆ పనులు చేయడానికి మీరు ఉద్యుక్తులు అవుతారు, ఆ పనులు చేస్తారు. అలాగే ఒక రకమైన భయం, ఒక రకమైన ఆందోళన, ఒక రకమైన మానసిక వేదన అనేది ఉంటుంది. భవిష్యత్తు మీద కానీ, లేకపోతే కుటుంబం పట్ల కానీ, లేకపోతే పిల్లల పట్ల కానీ, ఇలాగ వారి భవిష్యత్తు పట్ల కానీ, ఇలాగా ఒక రకమైన మానసిక వేదన అనేది మిమ్మల్ని వేధిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆరోగ్యాన్ని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది.
అలాగే మానసికమైన ఆందోళనకు దూరంగా ఉండాలి మీరు. ఎందుకంటే సమస్యలు మీకు ఒక పక్కన ఆరోగ్య సమస్యలు, ఇంకొక పక్కన ఆర్థిక సమస్యలు. ఈ ఈ రెండు సమస్యల పట్ల మీకు ఒక రకమైన భవిష్యత్తు మీద ఒక బెంగ ఏర్పడుతుంది. వచ్చే ఆదాయం ఏమో తగ్గిపోతుంది, అలాగే ఖర్చులేమో విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. ఆ పెరిగిపోయినప్పుడు ఎవరైనా సరే భయపడుతూ ఉంటారు. ఎలాగా ఈ యొక్క సంసారాన్ని నెట్టుకు రావటం ఎలాగా, కుటుంబాన్ని నెట్టుకు రావటం ఎలాగా, లేకపోతే జీవితాన్ని మనం ఎలాగా సమర్థవంతంగా నిర్వహించగలని ఒక రకమైన ఆందోళన, ఒక రకమైన భయం మీకు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ భయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీ వర్క్ మీదే కాన్సన్ట్రేషన్ చేయండి, వర్క్ మీదే దృష్టి పెట్టండి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మీకు ఒక రకమైన వైరాగ్య భావం. అంటే మీరు ఎక్కువ పని చేస్తున్నా కూడా చాలా తక్కువ ఆదాయం రావడం, 100 రూపాయల పనికి 10 రూపాయల ఆదాయమే రావడం. దానివల్ల ఆ వర్క్స్ మీకు వచ్చినా కూడా వర్క్స్ చేయాలన్న మీకు ఇంట్రెస్ట్ కలగదు, ఆ చేయాలన్న ఇంట్రెస్ట్ కలగదు. అందువల్ల ఏంటంటే ఆ పనులన్నీ కూడా వదిలిపెట్టేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలాంటి పనులన్నీ కూడా వదిలిపెట్టేయడానికి అవకాశం ఉంటుంది. 100 రూపాయల పనికి 10 రూపాయలు ఆదాయం వస్తుంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అందువల్ల అది వదిలిపెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క అసహాయతని, అలాగే మీ యొక్క అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని అవతల వాళ్ళు మిమ్మల్ని ఉపయోగించుకునే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాలి. మీ యొక్క బలహీనతని, మీ యొక్క అవసరాలని దృష్టిలో పెట్టుకుని అవతల వాళ్ళు మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల కుంభరాశి వాళ్ళు ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి, ఆత్మ నిబ్బరాన్ని పెంచుకోవాలి. ఏ పనైనా కూడా చిత్తశుద్ధితో చేయడానికి మీరు ప్రయత్నాలు చేయాలి. ఏ పనైనా సరే మరి మనస్ఫూర్తిగా చేయడానికి ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే గ్రహస్థితి అందుకు వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆ మనసును అదుపులో ఉంచుకోవడానికి దైవనామస్మరణ చేయాలి అంతే. ఇంక వేరే సొల్యూషన్ ఏమీ లేదు. దైవనామస్మరణ చేస్తే కొంచెం మనసు అటు ఇటు వెళ్ళకుండా ఉంటుంది, డైవర్ట్ అవ్వదు మనసు. అందువల్ల ఖచ్చితంగా కూడా మరి అలాంటి ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు. విద్యార్థులు కూడా మధ్యాహ్నం వరకు కూడా విద్యార్థుల వరకు కొంచెం అనుకూలంగా ఉంటుంది. మధ్యాహ్నం నుంచి మాత్రం కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, ఏకాగ్రత తప్పుతుంది, చదువు మీద ఏకాగ్రత తగ్గుతుంది. అందువల్ల చదువు మీద దృష్టి పెట్టలేరు. అందువల్ల సరస్వతి అమ్మవారి యొక్క ఆరాధన చేసి మీరు మీ యొక్క విద్యను కొనసాగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. స్త్రీలకు కూడా మధ్యాహ్నం వరకు అనుకూలంగా ఉంటుంది. మధ్యాహ్నం నుంచి మాత్రం స్త్రీలకు కూడా ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయాల్లో, కుటుంబ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం అనేది చాలా ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుంది. అమ్మవారికి పాయాసాన్నాన్ని నివేదించి అర్చనాది అభిషేకాలు చేయటం వల్ల ఏంటంటే అమ్మవారి యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు మీకు లభించి ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.